అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పశువులలో లాగా పిల్లులలో అన్ని మందులు వాడేదానికి అవకాశం లేదండి. ఎందుకంటే పిల్లులలో వాటి యొక్క మెటబాలిజం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాటి యొక్క లివర్ ఫంక్షన్ గానీ, కిడ్నీ ఫంక్షన్ గానీ, సో ఇవన్నీ కూడా పశువులతో పోల్చుకున్నా, ముఖ్యంగా కుక్కలతో పోల్చుకున్నా సరే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి కుక్కలలో, పశువులలో వాడేటువంటి మందులన్నీ కూడా మనం పిల్లుల్లో వాడడానికి లేదు. ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మామూలుగా మనము జ్వరం వస్తే మనుషులైనా, పశువులైనా, కుక్కలకైనా దేనికైనా పారాసిటమాల్ వేస్తాం. కానీ ఆ పారాసిటమాల్ మందు పిల్లులకు వేసామంటే కొంచెం డోస్ ఎక్కువైనా కూడా కొద్దిగా చనిపోతాయి పిల్లులు వెంటనే. సో ఇలాంటివి విషయాలు మొత్తం ఏ మందులు వాడితే డేంజర్ పిల్లులలో అనే విషయాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. పిల్లులు పెంచుకుంటున్న ప్రతి ఒక్కరు, అలాగే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇందాక చెప్పినట్లుగానే పారాసిటమాల్, ఆస్ప్రిన్, ఐబ్రూఫిన్ ఇవి మనము జ్వరానికి, నొప్పులకు వాడుతూ ఉంటాం ఎక్కువగా. పిల్లుల్లో ఫిట్స్ ఏదైనా వచ్చినప్పుడు డయాజెపమ్ అనేటువంటి మందు మామూలుగా కుక్కల్లో అయితే ఇస్తుంటాము. కానీ అది పిల్లుల్లో ఇచ్చేదానికి మంచిది కాదు. దాని ప్లేస్ లో లొరాజెపమ్ అనేటువంటి ఒక మందు వస్తుంది, అది వాడుకోవచ్చు. అదే కాకుండా నియోస్పోరిన్ అని కామన్ గా మనం వాడేటువంటి ఆయింట్మెంట్లలో ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాము పశువులకు. సో ఆ మందు ఉండేటువంటి ఆయింట్మెంట్ కూడా వాడడం మంచిది కాదు. అది నాకున్నట్లయితే ఖచ్చితంగా అది పాయిజన్ లాగా తయారవుతుంది అనమాట పిల్లికి. అలాగే కొన్ని యాంటీబయాటిక్ మందులు నియోమైసిన్, కనామైసిన్, అమికాసిన్, క్లోరాంఫెనికాల్, సో ఈ వీటిని మనము క్యాట్స్ కి, పిల్లులకు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. పిల్లుల్లో పేళ్ళు, పిరుదులు, అలాగే మిన్నల్లులు ఇలాంటివి ఏవైనా ఎక్టోపారాసైట్స్ అంటాం కదా, అవి వచ్చినప్పుడు మామూలుగా మనము కుక్కలకు, పశువులకు అయితే పర్మెత్రిన్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ అనేటువంటి ఈ మందులను స్ప్రే చేయడం కానీ, లేదా శరీరం పైన చల్లడం కానీ, సో ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఆ మందులను మాత్రం పిల్లులకి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వాటి బదులు ఫ్లూమెత్రిన్, ఫిప్రోనిల్, సో వీటిని ఈ కాంబినేషన్స్ లో వచ్చేటువంటి మందులు ఏవైనా సరే మనము పిల్లులకు వాడుకోవచ్చు అనమాట, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ. సో నెక్స్ట్ టైం మీరు పిల్లులకు వైద్యం చేయించే ముందు, లేదా డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకునేటప్పుడు ఒకసారి ఈ వీడియోను చూడండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే మీ లోకల్ వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా ప్రకారం మీరు పిల్లుల విషయంలో మాత్రం మందులు వాడుకోండి. లేదంటే కొంచెం అవి సీరియస్ అయ్యి ప్రాణాపాయం కూడా దారి తీసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేయండి. సో ఈ వీడియో గురించి మీ కామెంట్స్ లో తెలియజేయండి.